ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామంటే మాజీ యువత డైరెక్టర్ ఫాదర్ ప్రవీణ్ గారు. ఆయన గతంలో యువతకి ఎన్నో ప్రోగ్రాములు చేశారు. హైదరాబాద్ నగరంలో ఉంటూ అనేక ప్రాంతాల్లో యువత మీటింగ్లు, తర్వాత లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అన్నీ ఏర్పాటు చేశారు. అయితే ఇటీవలే ఆయన బదిలీ మీద ఇక్కడ యువతకు చేసిన సేవను ముగించుకొని విచారణకు వెళ్ళారు. సో ఆ విచారణ అంటే హైదరాబాద్తో పోలిస్తే చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ. ఫాదర్, మరి మీరు ఇక్కడ సిటీలో బాగా చూసి పల్లెటూరుకి వెళ్ళి అక్కడ తక్కువ మంది ప్రజలను చూసినప్పుడు, లేదా ఒక చిన్న ప్యారిస్ లాగా అనిపిస్తుంది అని అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? సో చిన్న ప్యారిస్ అని నాకేం అనిపించలేదు. ప్రజలను చూసిన తర్వాత, ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత నిజంగా సేవ చేస్తే ఇలాంటి వాళ్ళకి చేయాలి, వీళ్లకు దేవుని యొక్క అవగాహన ఇంకా పెంపొందింప చేయాలి, తర్వాత సాంఘికపరమైనటువంటి అంశాలు, మరి విద్యాపరమైనటువంటి అవగాహన, తర్వాత ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు వీరికి ఎక్కువ అవగాహన కల్పించి వీరిని అన్ని రంగాలలో ముందుకు పెంపొందింప చేస్తూ దేవునికి దగ్గర చేయాలి అనేటువంటి ఆలోచన నాకు మంచిగా కలిగింది. అదేవిధంగా ఆ విచారణ వచ్చేసి ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. ప్రతిరోజు వాళ్ళకు దివ్యబలి పూజ అవసరము కనుక నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, అక్కడే ఏమిటో దివ్యబలి పూజ చేస్తూ ఉన్నాను. వాళ్ళ ద్వారా కూడా నేను విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ ఉంటాను. ఇది మంచి మాట, వాళ్ళ ద్వారా మీ విశ్వాసం పెరగడం అనేది. మరి అక్కడి ప్రజలు ఇక్కడ సిటీలో ఒక కల్చర్ను చూసింటారు మీరు, పల్లెటూరులో దాదాపు ఆపోజిట్ కల్చర్ ఉంటుంది. సో రెండింటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆ ప్రజల్ని ఎలా నడిపించాలనుకుంటున్నారు? సిటీలో ఉన్న ప్రజలు బిజీగా ఉంటారు, పల్లెటూరులో ఉన్న ప్రజలు వాళ్ళ పనికి వెళ్తారు. కానీ గురువు అంటే ఒక భక్తి, విశ్వాసము, ప్రేమ ఉంటూ ఉంది. గురువు అంటేనే ఏ పని చెప్పినా కూడా మేము చేస్తాం స్వామి, మా కోసం మీరు వచ్చారు, మేము మా వంతు మీకు సహాయం చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము స్వామి అని చెప్పేసి వాళ్ళు ప్రేమతో వాళ్ళ దగ్గర ఉన్నది బెస్ట్గా ఏదైనా ఇవ్వాలని చెప్పేసి తలంచి వాళ్ళు సహాయం చేస్తానికి సంసిద్ధులుగా ఉంటూ ఉన్నారు. ఈ ప్రజలకు సేవ చేయడాన్ని భారంగా ఏమన్నా ఫీల్ అవుతారా మీరు సాధారణంగా? నేను భారంగా ఏం ఫీల్ కాలేదు, ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే గురువు అయ్యాను కాబట్టి అక్కడే నా యొక్క సేవను సంపూర్తిగా ప్రేమతోనూ, ఓర్పుతోనూ, సహనంతోనూ చేయాలనే ఆలోచన నాకు కలుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకొని మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఒక గురువుగా వాళ్ళకి సాధారణంగా ఎలాంటి సూచనలు చేస్తారు, న్యాయాన్ని ఎలాగ అంచనా వేస్తారు? సో మొట్టమొదటిగా ఇలాంటి సందర్భం అయితే ఒకసారి వచ్చింది నాకు. అయితే జూలై మాసంలో వచ్చినప్పుడు ఇద్దరిని కూడా పిలిపించాను. మొట్టమొదటిగా వాళ్ళను విడివిడిగా పిలిచి మాట్లాడాను, విషయాలు తెలుసుకున్నాను. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి, మన క్రైస్తవ జీవితం అంటే ఏమిటి, దాని గురించి మానవులుగా కొన్నిసార్లు ఆవేశాలు వస్తాయి, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. కానీ ఈ సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు అనేది మానవ జాతికి ఇది సహనమే, అది సమంజసమే వస్తూ ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. కానీ క్రైస్తవ జీవితంలో ఇది ప్రేమతో కూడినటువంటి జీవితం కాబట్టి కొన్ని దినాభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఒక అంశం మీద, ఒక ఆవేశం మీద, కోపం కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, ద్వేషం కానీ మనము తగ్గించుకుంటూ దాన్ని కొద్దిగా దానికి కొద్దిగా మనము అవాయిడ్ చేసుకుంటూ జీవిస్తూ వెళ్తే దేవునికి సమీపంలో ఉంటామని చెప్పేసి. మరి ఆ ప్రజలు మీ మాట విన్నారా? మీరు చెప్పినప్పుడు సరే ఇది న్యాయము, ఇది అన్యాయము, కలిసి నడుద్దామని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఆల్మోస్ట్ నా ముందైతే ఖచ్చితంగా మీరు చెప్పింది వాస్తవమే. కొట్లాడడం వల్ల ఇబ్బంది, సమస్య, దానివల్ల లాభం ఏం లేదు, ఏదో పొరపాటైపోయి ఆవేశంతో కొట్లాడాము. కానీ మీరు మాకు చెప్పిన తర్వాత మాకు అర్థమవుతుంది, ఆ రోజు యేసు ప్రభువుని కూడా ఆయన ఏం అనలేదు. కానీ రోమా సామ్రాజ్యము ఆయన పైన చాలా నిందారోపణలు మోపించారు, ఆయన కొట్టారు, తిట్టారు, హింసించారు, బాగా గురి చేశారు. కానీ ఇక్కడ చిన్న విషయం, మేమందరం బంధువులము, ఒకే గ్రామము, ఆయన ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఇది బాగుండదు. పొద్దున లేస్తేనే మళ్ళీ ఒకరు చూసుకుంటూ ఉండాలి. పల్లెటూరులో అది సర్వసాధారణం. కాబట్టి మీరు చెప్పింది వాస్తవం స్వామి. సో ఒక చేతితో కొడితే సౌండ్ ఉండదు అనమాట, రెండు చేతులు కలిస్తేనే దానికి ఒక శబ్దం వస్తూ ఉంది అనమాట. కాబట్టి ఆ విధంగా గ్రామం అంతా కూడా కలిసిమెలిసి ఉంటే కలదరా సుఖం అంటాం కదా. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటే ఒక పండగ కావచ్చు, ఒక మంచి కార్యం చేయడానికి కూడా అందరూ కలిసి ఉంటే చేస్తే మంచిదని చెప్పేసి. చివరిగా ఒక్క ప్రశ్న ఫాదర్, సినడాలిటీ పోప్ ఫ్రాన్సిస్ గారు స్టార్ట్ చేసినటువంటి సినడాలిటీ, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు? సో ఒక విధంగా చూస్తే రీజనల్ లెవెల్లో నేను పనిచేశాను యువత విభాగంలో.
చాలా వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కథోలిక యువత విభాగంలో యువతీ యువకులందరికీ కూడా దీని గురించి ఒక బుక్ కూడా మేము రాసాము. తర్వాత కొన్ని లీడర్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. పోయిన జనవరిలో రైజ్ 25 ప్రోగ్రామ్ అనేది, దాంట్లో కూడా మేము ఈ సినడాలిటీ గురించి, జూబ్లీ ఏరియా గురించి చాలా అవగాహన ఇప్పించాము మన యువతీ యువకులకు. మరి ముఖ్యంగా నాకు ఈ గ్రాస్ రూట్ లెవెల్లో చేయడానికి కూడా నాకు చాలా ఆలోచన కలిగింది. సో ఇప్పుడు మా విచారణలో ఈ సినడాలిటీ గురించి, ఈ జూబ్లీ ఏరియా గురించి కూడా నేను మా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాను. దాని గురించి నేను వివరిస్తూ ఉన్నాను. ఈ చర్చ్ అనేది మీది, నేను 2 రోజులు ఉంటాను పోతాను కాబట్టి మీది చర్చ్ మనది కాబట్టి, మీది కాబట్టి మీరు కలిసికట్టుగా దీన్ని కాపాడుకోవాలి, దీన్ని సంరక్షించుకోవాలి. మనము దినదినాభివృద్ధి చెందాలి. మనకు కావాల్సింది ఏంది, ఎంత సంపాదించినా కూడా మనము తిరిగి దానివల్ల లాభం ఏం లేదనమాట. కానీ మనకు మనశ్శాంతి కావాలి. కాబట్టి ఆ విధంగా మనము ఈ సినడాలిటీ కూడా మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి పోప్ గారు మనకి ఇచ్చినటువంటి ఇది ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి మనం ఒక నూతనీకరించుకోవాలి అన్నమాట. ఈ యొక్క నవీన యుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మనం దినదినాభివృద్ధి చెందడానికి, ప్రభువుకు దగ్గర కావడానికి ఇది ఒక స్టెప్ అనమాట. మీరు చెప్పిన ఒక మాట బాగా నచ్చింది ఫాదర్, ఈ చర్చ్ మీది అన్నారు. సో దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయండి అంటే ఎలా చెప్తారు? ఈ చర్చి మీది అంటే తిరుసభ పీపుల్ ఆఫ్ గాడ్, ప్రజలది తిరుసభ. వారి నిమిత్తం నేను ప్రజల నుంచే వచ్చాను, ఎన్నిక చేసుకున్నాను, నేను గురువు కావాలనుకున్నాను. మా మేత్రాసన కాపురమే వాళ్ళు నన్ను అభిషక్తులుగా చేశారు. ఇది వారసత్వం అనమాట. పేతురు గారి నుంచి యేసు ప్రభు పేతురు గారికి అప్పచెప్పారు, పేతురు గారి నుంచి బిషప్స్ తర్వాత గురువులు, ఇది వారసత్వం. ఈ విధంగా మనమందరం ఏం చేస్తున్నామంటే మన ఈ తిరుసభలో వారికి సన్మార్గం నడిపించడానికి ఒక గురువుగా, ఆధ్యాత్మిక గురువుగా వారిని సన్మార్గం నడిపించి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో దివబలి పూజ, ఆరాధన, తర్వాత జపమాల, చిన్న ప్రార్థనలు వారికి చేస్తూ వారి మధ్యలో ఉంటూ వారిని దైవ సన్నిధి వైపు నడిపిస్తూ వారిని విశ్వాసంలో నడిపిస్తూ వారి యొక్క జీవితాలను పెంపొందింపజేసుకోవడానికి ఇది నేను ఒక గురువుగా మా విచారణలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కొన్ని స్త్రీలకు టైలరింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత ఇది చాలా మంది చిన్నపిల్లలు ఉంటూ ఉన్నారు. దాదాపు చిన్న విచారణ అయినప్పటికీ కూడా ఒక 35 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ట్యూషన్ సెంటర్ కూడా ప్రారంభించాము. ఎడ్యుకేషన్ సో మనం ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళ లాభం లేదనమాట. ఎడ్యుకేషన్ మనం వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు రాబోయే కాలంలో చాలా విషయాలు తెలుసుకుంటారనమాట. ఏదైనా ఈరోజు విద్య ద్వారానే మనం ఏదైనా సాధించగలం అన్నమాట వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా చిన్నగా కొన్ని కార్యక్రమాలు నేను పోయినటువంటి ఈ 3 మాసాలలో ఈ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి అవైలబుల్గా ఉంటూ ఉన్నాను. చాలా తృప్తిగా ఉంది అనమాట. సంతోషం. ఈ మాట నిజంగా సంతోషకరం, తృప్తిగా ఉండడం అనేది. సో మీ విచారణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలు అక్కడ ఆధ్యాత్మిక పరంగాను విద్యాపరంగాను మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సృజన్. ఐఎమ్ సో హ్యాపీ. మీరు బాగా చేస్తున్నారు యూట్యూబ్లో అన్ని కార్యక్రమాలు. సో నేను చూస్తున్నాను. నాకు కూడా నేను యువత విభాగంలో పనిచేసినప్పుడు నేను ఎప్పుడు పిలిచినా కూడా మీరు ముందుండి వస్తాను ఫాదర్ అంటూ మీ యొక్క సహాయాన్ని సహకారాన్ని అందించారు. చాలామందికి యువతి యువకులకు మీరు మార్గచూపులుగా ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా నాకు నచ్చింది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తివి. సో ఆ విధంగా నేను నీ విషయంలో మాత్రం ఎప్పటికీ చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో మీరు ఒక ప్రముఖమైనటువంటి యువకుడిగా మీరు ముందుకు పరిగెడుతూ ఉన్నారు. సో మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు థ్యాంక్స్. ఇది చెప్పాల్సినందుకు రైట్ టైం రైజ్ 25లో మాట్లాడడానికి నాకు కూడా ఒక అంశం ఇచ్చి సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రైట్ ఫాదర్. థ్యాంక్ యూ. గుడ్.